సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు ట్రేడ్ విత్ ఎడి యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నా వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. కంటెంట్ రిలేటెడ్ వీడియోస్ ఎప్పుడు తెస్తూ ఉంటాను, ఓకేనా? సో అండ్ షేర్ కూడా చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి లైక్ చేయండి. ఎవ్రీ వీడియోకి లైక్ చేస్తే ఏంటంటే మన ఛానల్ బాగా బూస్ట్ అవుతుందండి. ఇప్పుడు నేను చాలా రోజుల తర్వాత వచ్చాను కాబట్టి ఛానల్ బూస్ట్ అయింది అనుకో, 10 మంది చూస్తారు, అందులో 4-5 సబ్స్క్రైబ్ చేసుకుంటారు, అంతే. సో రేపు మార్కెట్ ఏంటి, మంగళవారం రేపు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఎలా ఉండబోతుంది అన్న గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రండి, బ్యాంక్ నిఫ్టీ నిన్న నేను మరీ చెప్పానా లేదా? ఫ్లాట్ ఓపెన్ అయిందా? 47,500 విల్ బి ఏ టార్గెట్. నిన్న అనాలిసిస్ వీడియో చూడండి. బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్ ఓపెన్ అయిందా, కన్ఫర్మ్ గా ఇక్కడికి వస్తుంది, ఇది టార్గెట్ కింద పెట్టుకోండి. ఫ్లాట్ ఓపెన్ అయినా దగ్గర ఇక్కడ ఎక్కడ ఓపెన్ అయినా ఓపెన్ అవడం 47,500 దగ్గర ఓపెన్ అయితే వద్దు, అక్కడ వదిలేసేయండి, అది రెసిస్టెన్స్ కింద పనిచేస్తుంది. వెళ్ళి ఒక్కసారి అనాలిసిస్ చూడండి. ఫ్లాట్ ఓపెన్ అయిందా, లేకపోతే ఇక్కడ ఎక్కడ గ్యాప్ డౌన్ అయినా చిన్నది ఎక్కడ ఓపెన్ అయినా ఈ పైకి వెళ్తాది, 47,500 దగ్గరికి వెళ్తాది, వెళ్ళిందా, టార్గెట్ ఇచ్చిందా, తర్వాత మార్కెట్ కిందకు వచ్చి జోన్ లో ట్రేడ్ అయ్యిందా, ఇదే మార్కెట్ బిహేవియర్ ఎలాగే ఉంటాయి, అర్థం చేసుకోండి. ఓకే, ఫస్ట్ థింగ్ రేపు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి ఫిన్ నిఫ్టీ గురించి మాట్లాడదాం. ఫిన్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ లో రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిన్ నిఫ్టీ వీక్లీ 25 స్ట్రైక్ ప్రైజెస్. ఒకసారి ఫిన్ నిఫ్టీ అని కొడుతున్నాను. ఫిన్ నిఫ్టీ వీక్లీ 25 స్ట్రైక్ ప్రైజెస్ డన్, బానే ఉంది. వీక్లీలోకి రండి. రేపు 12 రేపు ఎక్స్పైరీ. ఇక్కడ చూస్తే ఫిన్ నిఫ్టీ ఇప్పుడు మనకు దగ్గరగా ఉన్న లెవెల్ 21,300. సో 21,300 విల్ బి ఏ జోన్, పర్ఫెక్ట్ జోన్. 21,300 అంటే ఇది. ఇప్పుడు మార్కెట్ కి దగ్గరలో ఉన్న రెసిస్టెన్స్ ఏదంటే 21,300. దాని తర్వాత ఏదైనా పెద్దది ఉంది అంటే 21,400. దాని తర్వాత ఒక పెద్దది ఉంది అంటే 21,400. ఈ రెండు స్ట్రాంగ్ రెసిస్టెన్స్, బట్ పైది 21,400 ఇస్ ఏ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. 21,300 ఇస్ ఏ ఓకే నార్మల్ రెసిస్టెన్స్. ఓకే, బట్ సపోర్ట్ కూడా అలాగే 21,000 దగ్గర సపోర్ట్ ఉంది. 21,000 అంటే ఇక్కడ సపోర్ట్ ఉంది, ఇక్కడ సపోర్ట్ ఉంది, ఇంత దూరంలో సపోర్ట్ ఉంది. రేపు మీకు ఏమనిపిస్తుంది? మార్కెట్ దగ్గరలో సపోర్ట్ ఉందా? అంతగా లేదు. ఇంట్రాడేలో కూడా అంతగా లేదు. ఇంట్రాడేలో ఇక్కడ ఉంది కానీ ఓకే 21,200, బట్ నాకు తెలిసి ఈ పొజిషన్స్ కి అయితే దగ్గరలో లేదు. ఇప్పుడు నా వ్యూ ఏంటి, నేనేమనుకుంటున్నాను, ఒక్క నిమిషం. ఇప్పుడు నా వ్యూ ఏంటంటే, నేనేమనుకుంటున్నానంటే మార్కెట్ లో ఒక ఫాల్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అంటే కరెక్షన్. మార్కెట్ ఇప్పుడు మీరు 1 డే టైం ఫ్రేమ్ లో తీసుకొస్తే మార్కెట్ లో కొద్దిగా ఇలా స్క్రోల్ చేయండి. ఎక్కడ నుంచి మార్కెట్ బాగా పెద్ద ర్యాలీ జరిగింది, ఇక్కడ నుంచి మార్కెట్ బాగా ర్యాలీ వెళ్ళింది. ఒక కొద్ది కరెక్షన్ వచ్చి పైకి వెళ్తే బాగుంటుందని నా ఎక్స్పెక్టేషన్స్. సో మార్కెట్ లో అదే జరుగుతుందేమో అనిపిస్తుంది నాకు వచ్చే రోజుల్లో. ఓకే, ఈ కింద ఏదైతే సపోర్ట్ ఉందో, సో మార్కెట్ ఒకవేళ రేపు గానీ ఫిన్ నిఫ్టీ 21,160 ఈ లెవెల్ గాని క్రాస్ అయితే, బాగా వినండి, 21,160 ఇది వెరీ క్రూషియల్ లెవెల్. ఇది కానీ క్రాస్ అయిందా డౌన్ సైడ్ మంచి ఫాల్ వస్తుంది. 21,000 వరకు మీరు రౌండ్ లెవెల్, ఇక్కడ వరకు మీరు ఈజీగా ప్లాన్ చేయొచ్చు. టార్గెట్ బాగా వినండి, కింద వరకు వస్తుంది. ఇప్పుడు 21,160 క్రాస్ అయిందా, ఇక్కడికి మీరు ఈజీగా టార్గెట్ పెట్టుకోండి. లేదు అంటే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. రేపు పొద్దున మార్కెట్ లో ఇక్కడ ఎక్కడైనా సపోర్ట్ క్రియేట్ అయిందా 21,100 లో, ఇట్లా ఎక్కడైనా, దెన్ మార్కెట్ రేంజ్ లోనే ఉంటది. ఇప్పుడు రేపు క్రియేట్ అయితే, బాగా వినండి, రేపు క్రియేట్ అయితే అది జోన్ లోనే ఉంటది. 21,100 ఇక్కడ ఎక్కడైనా దగ్గరలో ఎక్కడైనా క్రియేట్ అయితే, అవ్వకుండా సేమ్ యాస్టీజ్ అలానే ఉంది, సపోర్ట్ ఇక్కడే ఉంది, రెసిస్టెన్స్ ఇంకా స్ట్రాంగ్ గా ఉన్నాయి అంటే మార్కెట్ ఫాల్ అవడం చూస్తుంది. అప్పుడు క్రూషియల్ లెవెల్ 21,160. ఈ లెవెల్ క్రాస్ అయితే అప్పుడు మీరు 21,000 దాకా టార్గెట్ పెట్టుకోవచ్చు. ఇది ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ప్లాన్, అంతే. మీరు ఈ ఫాల్ లో మీరు పుట్ బై చేసుకోండి, ఓకేనా? ఇంకేం లేదు. ఒకవేళ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయితే రెసిస్టెన్స్ ద్వారా పుట్లు ప్లాన్ చేయండి. ఎక్కడ 21,200 దగ్గర, 21,300 దగ్గర పుట్లు ప్లాన్ చేయండి. బట్ ఒకవేళ 21,160 కానీ క్రాస్ అయితే ఫాలే.
ఫాల్ అంటే కరెక్షన్, ఏదో మార్కెట్ క్రాష్ కాదు, జస్ట్ కరెక్షన్ ఫాల్. ఓకే, అండ్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా ఎక్స్పైరీ కాబట్టి ఎల్లుండు, రేపు కాకుండా బ్యాంక్ నిఫ్టీ వీక్లీలోకి రండి. బ్యాంక్ నిఫ్టీ చూస్తే 47,500 ఎగ్జాక్ట్ అక్కడే రెసిస్టెన్స్ తీసుకుంది, 47,500. ఇగో ఇప్పుడు ఇదే కొంతమంది ఈవెన్ చాలా మంది నాకు అడిగేది, ఇప్పుడు 47,500 రెసిస్టెన్స్ ఉంది కదా సార్, ఈ పైకి బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్ళింది, మరి ట్రాప్ చేయాలి కదా, జనాల్ని ట్రాప్ చేస్తేనే కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది చూసి దూరిపోయిన కాల్ సైడ్ దూరిపోయిన వాళ్ళు అందరూ నెక్స్ట్ క్యాండిల్లో ఎంత పెద్ద ఫాల్ వచ్చింది, ప్రీమియం దానికన్నా పడిపోయి ఉంటది. ట్రాప్ అవ్వాలి అంటే కొద్దిగా బ్రేక్అవుట్ అవుతున్నట్టు కనబడాలి. అదే ఓపెన్ ఇంట్రెస్ట్ చూసి అదే కొద్దిగా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గలేనప్పుడు అక్కడ కన్ఫర్మ్ గా ఈ పొజిషన్ లో కాల్ ఆప్షన్ ఎప్పుడు బై చేయకండి. అది సో ప్రజెంట్ ఎక్కడ 47,500, సపోర్ట్ ఏమో 47,000, సపోర్ట్ ఆల్మోస్ట్ 47,000, ఇక్కడ ఆల్మోస్ట్ 47,000 ఈ లెవెల్ సపోర్ట్. ఓకే, ఇక్కడ సపోర్ట్ ఉంది. ఇప్పుడు మార్కెట్ లో నా వ్యూ ఇలా మీరు ఒక ట్రెండ్ లైన్ పెట్టుకున్నా ఓకే, ఇలా ఒక ట్రెండ్ లైన్ ఉంది. నెక్స్ట్ ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ కానీ 47,200 బాగా వినండి, 47,200 ఈ లెవెల్ క్రాస్ అయ్యిందా, యూ క్యాన్ ఎక్స్పెక్ట్ ద మార్కెట్ ఇల్ 47,000 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కూడా క్రాస్ అయితే 46,900 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఈ రెండు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎప్పుడు 47,200 క్రాస్ అయితే. 47,200 ఎందుకు అంత పర్ఫెక్ట్ గా అంటున్నానంటే దిస్ ఈస్ టుడే లో, 47,200 టుడే లో ఇంపార్టెంట్ లెవెల్. ఇది క్రాస్ అయితే ఇక్కడ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. లేదు అనుకోండి, అలాగే ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయినా 47,500 లో రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఒకవేళ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి నుంచి మళ్ళీ రిజెక్షన్ తీసుకున్నా, మళ్ళీ ఇక్కడ ఎక్కడ సపోర్ట్ క్రియేట్ అయినా రేపు కూడా జోన్ లోనే ఉంటుంది మార్కెట్. బట్ బ్యాంక్ నిఫ్టీకి ఎక్స్పైరీ టైం ఉంది కాబట్టి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఒక స్మాల్ కరెక్షన్, దెన్ 47,000 దాకా వచ్చి ఈ రేంజ్ లో ఎక్కడైనా ఉండిపోతే బాగుంటది. ఓకే, అదే నేను మీకు టెలిగ్రామ్ లో అప్డేట్ అయితే చేస్తాను. ఓకేనా, సో నెక్స్ట్ ఫిన్ నిఫ్టీలో ఏమైనా పొజిషన్స్ ఉన్నాయో చూద్దాం. ఫిన్ నిఫ్టీలో యాక్చువల్ గా ఎవరున్నారు, కాల్ సైడ్ ఉన్నాయి, పుట్ సైడ్ ఓకే. ఫిన్ నిఫ్టీ ఈరోజు చూస్తే లాంగ్ బిల్డప్ ఓకే, షార్ట్ బిల్డప్ ఓకే, లాంగ్ అన్వైండింగ్ ఓకే, షార్ట్ బిల్డప్ ఓకే. ఇక్కడ చూడండి షార్ట్ బిల్డప్ లాంగ్ అన్వైండింగ్ తెలియలే. పొజిషన్స్ ప్రైస్ 0-0లో హెవీ క్వాంటిటీ తీశారు ఎవరో, బట్ అదేమనేది క్లారిటీ లేదు. అది ఇలాంటి ఫ్రీ టూల్స్ లో ఇవే బాధ, సరే ఇంక కనబడవు కొన్నిసార్లు. తర్వాత షార్ట్ బిల్డప్ అయింది, అది వదిలేసండి. సో నాకు తెలిసి ఫిన్ నిఫ్టీలో ఒక డౌన్ సైడ్ ఇది ఉంది అనుకుంటున్నాను. తర్వాత బ్యాంక్ నిఫ్టీలో లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్. ఓవరాల్ గా చూస్తే నాకు షార్ట్ బిల్డప్లు, షార్ట్ కవరింగ్ అంటే సెల్ పొజిషన్స్ కొంతమంది చేశారు, మళ్ళీ ఎగ్జిట్ అయ్యారు. ఓకే, నా వ్యూ ప్రకారం మార్కెట్ లో సెల్ ఆఫ్ ఉంది ఇంకా మార్కెట్ లో. ఓకే, ఈ రోజు రండి. అసలు యాక్చువల్గా టెలిగ్రామ్ లో ఏమైంది, గుడ్ మార్నింగ్ మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ అని చెప్పాను. చూడండి క్లియర్ గా 10,000, 10,060 ఈ రెండు లెవెల్స్ ఇచ్చా. మార్కెట్ ఈ జోన్ లో తప్ప మార్కెట్ వెళ్ళలేదు. క్లియర్ కట్ చూడండి, ఇగో 10,000 దగ్గర నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది, మహా అయితే ఇక్కడే ఈ రెండు రేంజ్ లోనే ఉంటుందా, అలాగే రెండు రేంజ్ లో ఉంది. సెల్లింగ్ ట్రేడ్ ఇచ్చాను, ఇది ప్రీమియం బాగా తక్కువ, బట్ స్టిల్ ప్రీమియం 0 అయిపోయింది. తర్వాత నేను బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చెప్పాను నిన్న, నేను చెప్పాను కదా ఫ్లాట్ ఓపెన్ అయినా ఏదైనా ఇక్కడికి వెళ్తుందని, అదే ట్రేడ్ చెప్పాను. తర్వాత షార్ట్ రికార్డింగ్ చేశాను, చెప్పాను. ఇదంతా ఈవెన్ టెలిగ్రామ్, ఎవరైనా ఈ టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలనుకుంటే 200 రూపీస్ గ్రూప్, వీడియో ఫస్ట్ కామెంట్ సెక్షన్, వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది, ఫస్ట్ కామెంట్ సెక్షన్. అండ్ A to Z ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు కోర్సు. అది ట్రేడ్ విత్ ఏడి అనే యాప్ ఉంటుంది ప్లే స్టోర్ లో. ట్రేడ్ విత్ ఏడి యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక అందులో ఫ్రీ కోర్స్ కూడా ఉంటుంది, మీరు వెళ్ళి ఫ్రీగా కొన్ని కోర్సులు ఉన్నాయి చూసుకోవచ్చు. ట్రేడ్ విత్ ఏడి యాప్ డౌన్లోడ్ చేసుకుని ప్లే స్టోర్ లో రిజిస్టర్ అవ్వండి మొబైల్ తో. A to Z కోర్స్ ఎవరు జాయిన్ అవ్వాలన్నా జాయిన్ అవ్వచ్చు. మీరు జాయిన్ అవుతాను అంటే సార్ నేను జాయిన్ అవుతాను, ఫీజు ఎక్కువ ఉంది, మాకు ఆఫర్ కావాలి అంటే చెప్పండి, నేను ఆఫర్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను, మోస్ట్లీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, న్యూ ఇయర్ ఆఫర్ ప్రెసెంట్ రన్ అవుతుంది, ఎప్పుడు వరకు ఉంటుంది అనేది నేను న్యూ ఇయర్ వరకే ఉంటుంది. న్యూ ఇయర్ అయిపోయాక దాని ఆఫర్ ఉండదు, ప్రైస్ పెరిగిపోద్ది కూడా డామ్ షూర్. ఎందుకంటే కంప్లీట్ ఆల్గో వస్తుంది, అంటే ఆల్గో బయింగ్, ఆల్గో సెల్లింగ్ వస్తుంది, తర్వాత క్రిప్టో బిట్ కాయిన్ సెల్లింగ్ వస్తుంది. సో ఇవన్నీ వస్తున్నాయి, దీనివల్ల ఏమంటే ప్రైస్ 3x అయిపోద్ది. అప్పుడు మీరు జాయిన్ అవుతాను సార్ అన్న
అప్పుడు మీరు 25,000 ఇలా కట్టాలి. ఇప్పుడు అనుకోండి 14-15K వస్తుంది. సో అది మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఓకే, సో అప్పుడు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో షోస్ ఎంజాయ్ చేస్తున్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.